డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఏపీ ఎఫ్సెట్ 2026 సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా ఎవరికైనా సీట్స్ వస్తే మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏపీ ఎంసెట్లో ఉన్న కాలేజీల్లో ఎన్ని ఫిల్ అయి ఉంటాయి, మరి 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 కథనాలు చూస్తుంటే భారీగా మిగిలినట్టే సీట్లు అయితే అనిపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే స్టూడెంట్స్కి ఈ విధంగా షెడ్యూల్ ఈ విధంగా ఉందమ్మా. షెడ్యూల్ డేట్ ఆఫ్ మనకి 9వ తారీఖు వచ్చినాయి కదా. 9వ తారీఖు తర్వాత 10 నుంచి 15 వరకు మీరు సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అటెండింగ్ క్లాసులు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. 10, 15 ఈ మధ్యలో స్టూడెంట్స్ అందరూ కూడా సెల్ఫ్ జాయినింగ్ మరి రిపోర్టింగ్ ఎట్ కాలేజెస్ చేయాలి. మరి అదే ఇప్పుడు మరి ఫేజ్ 1లో ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, మరి ఆల్రెడీ ఎన్ని సీట్లు భర్తీ అయినాయో ఒకసారి చూద్దాం. ఎంతమంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు, ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న ప్రకారం ఎలా భర్తీ అనేది ఒకసారి ఇక్కడ కథనమును బట్టి ఏపీ సెట్లో రాష్ట్రంలో 70.87% కన్వీనర్ మరి సీట్లు భర్తీ అయ్యి మొత్తం అన్ని కాలేజీల్లో కలిపి కన్వీనర్ అంటే 70%, ఇంకా 30% మిగిలి ఉన్నాయమ్మా. అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 70% మిగిలి ఉన్నాయి. ఈ ఫిగర్ ఎగ్జాక్ట్గా రావాలంటే మనకు 15వ తారీఖు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 15వ తారీఖు 10వ తారీఖు కదా వాళ్ళ 10 ఇంకా 4 రోజుల్లో. ఈ 4 రోజుల్లో ఎవరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు, ఎవరు అఫీషియల్గా జాయిన్ అవుతారు, దాన్ని బట్టి ఈ యొక్క సంఖ్య పెరిగిద్దా తగ్గిద్దా అనేది. ఇప్పుడు మరి సీట్లు ఇచ్చింది మాత్రం 70.80, ఇంకా 30% అయితే ఇంకా సీట్లు అయితే మిగులు. మరి ఈ రోజు నుంచి క్లాసులు మరి ఇంజనీరింగ్ సంబంధించిన క్లాసులు అయితే స్టార్ట్. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు ఏపీ సెట్ కౌన్సిలింగ్లో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో 70.87% కన్వీనర్ సీట్లు భర్తీ అయ్యి మొత్తము అన్ని కాలేజీల్లో కలిపి 151,312 సీట్లు అందుబాటులో ఉండగా భర్తీ అయింది 107,203 సీట్లు భర్తీ అయ్యాము. అది గుర్తుపెట్టుకుని భారీగా మిగిలిన 47,073 సీట్లు అయితే మిగిలిపోయింది. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ ఎంసెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతలేదమ్మా. అందరూ కూడా జేఈ కానీ తర్వాత జేఈ రాకపోతే ఏదన్నా డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోవటం కానీ, ఆంధ్ర ఎంసెట్ లేట్ అవటం కూడా కొంతమంది వెళ్ళిపోయారు స్టూడెంట్స్. అమృతాకి వెళ్ళిపోయారు, విట్టికి వెళ్ళిపోయారు, ఎస్ఆర్ఎం ఇలా అన్ని యూనివర్సిటీకి వెళ్ళిపోయారు. ఈ మేరకు ఇంజనీరింగ్ అడ్మిషన్లు కౌన్సిలింగ్ చేపట్టిన ఉన్నత విద్యా శాఖ ఆదివారం విద్యార్థులకు సీట్లు అంటే 44,000 అయితే మిగిలిపోయాయి. 26 యూనివర్సిటీ కాలేజీల్లో 9,347 సీట్లుంటే 8,133 సీట్లు భర్తీ కాగా 1,214 మిగిలిపోయినాయి. యూనివర్సిటీలో 1,214 మిగిలిపోయాయి. 200 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మరి 127,395 సీట్లు అందుబాటులో ఉండగా 85,704 సీట్లు అయితే భర్తీ అయినాయి. అంటే 41,694 సీట్లు మిగిలిపోయినాయి. ఈ 41,000 తర్వాత ఇక్కడ మొత్తము ఓవరాల్గా 44,000 సీట్లు మిగిలిపోయినాయి. ప్రైవేటు యూనివర్సిటీల్లో 14,000 సీట్లు ఉంటే 17,000 సీట్లు మిగిలిపోయి 13,400 సీట్లు నిండి 14,567 ప్రైవేట్లో. దానికి మిగిలింది 1,160. కాగా ఈ ఏడాది వెబ్సైట్లో 1,73,802 మంది అర్హత సాధించారు. 1,13,488 మందిలో ఇంజనీరింగ్ మొదటి దశ కౌన్సిలింగ్కి రిజిస్టర్ చేసుకున్నారు. 1,12,285 మంది ఆప్షన్స్ ఎంపిక చేసుగా వారిలో 107,295 మంది ఆప్షన్ లభించాయి. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈ నెల 13లోగా కాలేజీలు రిపోర్ట్ చేయాలమ్మా. గుర్తుపెట్టుకోండి. వాడు 15 అన్నారు, ఇక్కడ 13 అన్నారు. తర్వాత సీశాప్ చూసి రిపోర్ట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. మనకి సీశాప్ 12వ తారీఖున సాయంత్రము 5 గంటలకు వస్తుంది. దాన్ని చూసి మీరు రిపోర్ట్ చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఆన్లైన్లో కూడా అడ్మిషన్ ధృవీకరించాలి. సోమవారం నుంచే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కాను. అదేవిధంగా 666 మంది క్రీడా కోటా విద్యార్థులకు శాప్ నుంచి వివరాలు రాకపోవడంతో సీట్లు కేటాయింది. వారికి తర్వాత దశల్లో మరి సీట్లు కేటాయిస్తారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి సీట్లన్నీ మిగిలిపోయినాయి. 41,694 సీట్లు అయితే మిగిలిపోవడం జరిగింది. 44,073 సీట్లు అయితే మిగిలిపోయినాయి. గవర్నమెంట్ యూనివర్సిటీలు ఏమైంది, ప్రైవేట్ యూనివర్సిటీలో ఏమైంది, నార్మల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం కలిపి ఈ విధంగా మరి మిగిలిపోయినాయి 44,000. త్వరలో మనకి
ఫేజ్ 2 కౌన్సిలింగ్ తప్పనిసరిగా మారింది. వీళ్ళలో మనకి మా స్టూడెంట్స్కి ఎలా ఉందంటే మొత్తం 44,000 మిగిలిపోయినాయి. మనం గుర్తుపెట్టుకోండి. ఈ 44,000 మిగిలిపోయిన తర్వాత ఇంకా కొన్ని మరి ఆఫ్టర్ 15th తర్వాత రిపోర్ట్ చేయరు కదా కొంతమంది, ఇంకో 54,000, 55,000, 55 నుంచి 60,000 మిగిలే అవకాశం ఉందని నా అంచనా. ఇంకా ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ డీమ్డ్కి వెళ్ళిపోతున్నారు, సీశాప్కి వెళ్ళిపోతున్నారు. సీశాప్ స్టూడెంట్స్ అయితే 13వ తారీఖు 12వ తారీఖు 5 గంటలకు మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా, మరి అలాట్మెంట్ వచ్చేస్తుంది. అందుకని తప్పనిసరిగా వీళ్ళు ఏం చేస్తారంటే మీరు 12వ తారీఖుని కొంతమంది విత్డ్రాల్ చేసేసుకుంటారు. ఎందుకంటే సీశాప్ ఆల్రెడీ మన మెంటర్షిప్ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. మరి ఏపీ వెబ్సైట్కి సంబంధించిన వాళ్ళకి సీశాప్లో సీట్లు వచ్చినాయి, సీశాప్లో వచ్చినాయి, ఏపీ వెబ్సైట్లో వచ్చినాయి. ఏపీ వెబ్సైట్లో వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు, దానిలో నో డౌట్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈ సంఖ్య దాదాపు 60,000కి పెరిగే అవకాశం ఉంది. ఫేజ్ 2 అయితే మనకి ఇంక 20వ తారీఖుని నుంచి అంటున్నారు. త్వరలో ఫేజ్ 2 కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.